హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెనకాలనే ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. ఇది ఒక ప్రమోషోడ్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. G+1 హౌస్, ఎక్సలెంట్ ప్రాపర్టీ, మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నాదర్గుల్లోని ప్లాటినం సిటీ 1లో ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఏదైతే మీరు పెద్దరోడ్ చూస్తున్నారో ఇది బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. దీనికి ఆనుకొని ఉన్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కు జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మనకు నియర్ బై సేమ్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జస్ట్ మనకు 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదే కాకుండా వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఒక 2 కాలేజీలు, 2 ఇంజనీరింగ్ మనకు ఇంటర్నేషనల్ స్కూల్సే కాకుండా మంచి హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్లు కానీ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం చుట్టుపక్కల మంచి లొకేషన్లో చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం ఈ ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు దగ్గరలో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే టీసీఎస్ ఆదిబట్ల జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు పక్కకు కొంగర్కలాన్ ఆదిబట్ల కానీ కొంగర్కలాన్ కానీ ఫాక్స్కాన్ కానీ జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 18 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే 25 మినిట్స్లో మనం జర్నీలో అక్కడికి చేరుకోవచ్చు. మంచి లొకేషన్లో, చుట్టుపక్కల ఎక్సలెంట్ లొకేషన్లో చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూస్తున్నారు కదా, 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణా వాటర్లు, సకల సౌకర్యాలు మనకు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం 30x40 డైమెన్షన్స్లో టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి కింద పైన కలిసి 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకి ఎంత పెద్ద గేట్ కూడా పెట్టేయడం జరిగిందో ఈజీగా మనకు పార్కింగ్లో వచ్చేసి ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం కాకుండా చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగారో. ఇంట్లో హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే అయితే మనకు ప్రతి ఒక్కటి మనకు చాలా క్లియర్గా ఇవ్వబడింది. ఎందుకో ఈ విషయం అంటున్నానంటే పిల్లర్లకు కూడా మనకు మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. అందమైన లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు పోర్షన్ చూస్తున్నారో ఇది నార్త్ ఫేస్లోని 1 BHK పోర్షను. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, మనకి ఈశాన్యం అవుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది 7000 కెపాసిటీ గిల్ల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది. పైన కూడా మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్న నీళ్ళకి ఎలాంటి తక్కువ పడద్దన్న ఉద్దేశంతో కట్టడం జరిగింది. చూసుకోండి, మనకు పైకి వెళ్ళడానికి మనకు 3.5 నుంచి 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి స్టీల్ రైలింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మెట్ల కింద మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే ఏదైనా చాలా బాగుంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏదైతే కింద ఈ పోర్షన్ చూస్తున్నారో మనకు 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ అయితే చూసారు కదా మీరు. గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకు సింహదారము నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, మనకు ఎంత మంచిగా ఉందో. హాల్ కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ వేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి ఎక్సలెంట్ మనకు గ్రానైట్ పట్టీలతో కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే ఇది టీవీ పాయింట్. ఇక్కడ ఒక మనకు వాష్ బేసిన్ కూడా పెట్టడం జరుగుతుంది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్ టైల్స్
టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఓపెన్ కిచెన్ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది 1 BHK పోర్షను, రెంటల్గా బాగుంటుందని చెప్తున్నాను. ఇటు చూసుకుంటే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, మంచి ఎక్సలెంట్ మంచి డోర్తోని మంచి హార్డ్వేర్తో చాలా బాగుంది. ఇందులో వాడిన టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి యాక్సెటింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ప్రతి ఒక్కటి మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మనం ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇల్లు డైమెన్షన్స్ 30x45 ఉన్నది కాబట్టి మనకు డైమెన్షన్స్ చాలా బాగా వచ్చాయి. 1 BHK పోర్షన్ చూశారు కదా. పైకి వెళ్ళి మనం 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు బాల్కనీ ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. విశాలమైన బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. దీనికి లుక్గా ఉండే విధంగా మనకు చూసుకోండి, సింహద్వారం కూడా ఎంత బాగుందో. ఎక్సలెంట్ మంచి పట్టీలతోని మంచి టప్ అండ్ వేర్ గ్లాసు విత్ డిజైన్తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. సింహద్వారం కంప్లీట్ చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటిక్తో వాడబడ్డాయి. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్, ఎంత మంచి డిజైన్తో చాలా బాగుంది. దీనికి హార్డ్వేర్ చూసుకోండి, ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనకు పైన ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పోర్షన్ 2 BHK పోర్షన్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు 30x40 డైమెన్షన్స్లో స్థలాన్ని ఎక్కడ వేసకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇటు చూసుకున్నైతే మనకు సిట్అవుట్ ఏరియా లెక్క హాల్ లెక్క వాడుకునే విధంగా చాలా విశాలంగా ఉంది. ఫ్లోరింగ్ అయితే ఎక్సలెంట్ మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు కరెంటుకు సంబంధించిన సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ మంచి రూప్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తోని మంచి ఎక్సలెంట్ గ్రానైట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. హాల్లో చూసుకుంటే మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, వీళ్ళు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవడం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పూజ గది, మంచి అందమైన మంచి డోర్తోని గణేషుని బొమ్మతోని చూసుకోండి. హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక రెండు పూజ చేసుకునే విధంగా ఎక్సలెంట్ వైట్ టైల్స్తోని గోల్డ్ పట్టీలతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది కిచెన్, ఇద్దరుని వంట చేసుకునే విధంగా L ఆకారంలో మంచి బ్లాక్ మంచి ప్లాట్ఫామ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో వాడిన టైల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC విండో, ఇందులో కూడా సపరేట్గా మనకు కిచెన్ కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా వీళ్ళ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చాలా బాగుంది. ఇటు చూసుకున్నట్టు ఇది డైనింగ్ ఏరియా, ఒక 6 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది, చాలా బాగుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టు ఇది వాష్ ఏరియా, చూసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వాష్ ఏరియా కూడా మనకు మంచిగా ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని రకాల మనము వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకున్న ప్రతి ఒక్క దానికి మనకు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. గిన్నెలు కడుక్కున్న చాలా బాగుంటుంది. చూసారు కదా, హాలు, కిచెను, మనకు పూజ గది, డైనింగ్ ఏరియా చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, మంచి స్పేషియస్గా ఎక్సలెంట్ టైల్స్ వాడి దీనికి మంచి డోర్ కూడా సిస్టమ్ వాడింది. చూసుకోండి, ఎక్కడ కూడా మనకు బాత్రూమ్ డోర్ కూడా మనకు లాక్ సిస్టమ్ పెట్టేయడం జరిగింది. నేను ఇన్ని వివరంగా ఎందుకు చెప్తున్నానంటే కన్స్ట్రక్షన్ చాలా బాగుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి క్వాలిటీ గల డోర్స్, మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకి ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఎక్కడ స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఇందులో మనకు 10x10 బెడ్ ఈజీగా మనకు మంచి కింగ్ సైజ్ బెడ్ అయితే పట్టకూడదు, చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల మీరు భవిష్యత్తులో సెల్ఫ్లు కూడా మంచి అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకోండి, ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. UPVC విండో విత్ గ్రిల్స్తోని మనకు ఒక ప్లాట్ఫామ్ కూడా చేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. ఇందులో మీకు వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ ఏంటంటే ఇండియన్, ఏదైనా పెట్టడం జరుగుతుంది. ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. కింద పైన కలిసి మొత్తం 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్, ఇప్పుడు మనం చూడబోయే పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. దీంట్లో వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో కూడా మనకు ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడమే కాకుండా అన్ని రకాల సెల్ఫ్లు కూడా చూసుకోండి. మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారం ఇందులో లోరూప్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్తో చాలా బాగుంటుంది.
మనకి ఇది ఒక ఇక్కడ కూడా మనకు ఒక స్లైడింగ్ డోర్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి డోర్ కూడా చాలా బాగుంది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి అలా సాయంత్రం పూట ఒక ముగ్గురు నలుగురు కూర్చుండే విధంగా మంచి ఫాల్ పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా వుడ్ కలర్తో కూడా ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి జాగ్రత్తగా వాడారు. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్తో ప్రతి ఒక్కటి మన సొంతంగా ఆలోచించి ఎలా కడతామో అలా కట్టడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు ఫ్రంట్ సైడు ప్రతి ఒక్కటి జాగ్రత్త వాడడం జరిగింది. కింద ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైక్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, పైన చూశారు కదా విశాలమైన 2 BHK పోర్షన్. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేకుండా చెరువులు కానీ నాలలు కానీ కుంటలు కానీ ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేకుండా చాలా బాగుంటుంది. మన పక్కకే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు ప్లాటినం సిటీ 1లో ఉంటుంది. చూసారు కదా కింద ఒక 2 కార్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షను, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK విశాలమైనగా చాలా బాగుంది. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,06,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. ఏ డౌట్ ఉన్నా ఇల్లు గురించి లొకేషన్ రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అయినా సరే, హైడ్రా గురించి అయినా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. చూసుకోండి ఇప్పుడు మనకు పైన ఫ్లోరింగ్ కూడా ఎంత చాలా బాగా జరిగిందో. 2 మనకు ట్యాంకులు పెట్టారు. ఒకటి మున్సిపల్ వాటర్కు, ఒకటి మనకు బోర్ వాటర్కు. చూసుకోండి మంచి పర్గోల్తోని ఎక్సలెంట్ ఇచ్చారని జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి 2,400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. దీని గురించి ఏ డౌట్ ఉన్న పైన ఓనర్ కాల్ చేయగలరు మా యొక్క మనవి. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏదైనా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.